హలో ఫ్రెండ్స్, జూన్ 30, 2025న ఎర్లీ మార్నింగ్ షిఫ్ట్స్కి వచ్చిన పాషమైలారం సిగాచి పరిశ్రమలో ఏం జరిగిందో ఒక చిన్న ఓవర్వ్యూ చూద్దాం. అంతకంటే ముందు అసలు ఈ ఫ్యాక్టరీలో మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుందో చూద్దాం. ఇదొక ఔషధ ఉత్పత్తి చేసే పరిశ్రమ కాబట్టి తయారీ ప్రక్రియలో రా మెటీరియల్స్గా ఉన్న సెల్యులోజ్ నుండి తేమను పీల్చేసి వాటిని సన్నని పొడిగా మార్చడానికి డ్రయర్లోకి వేడి గాలిని పంపిస్తారు. ఈ ప్రక్రియలో కొన్నిసార్లు దుమ్ము మైక్రోన్లు పేరుకుపోయి పేలుళ్లు జరుగుతాయి. ఎక్స్పర్ట్స్ ప్రకారం అక్కడి పేలుడు తీవ్రత ఎంతగా ఉందంటే సుమారుగా 400 కిలోల TNT బ్లాస్ట్తో సమానమన్నారు. ఫ్యాక్టరీ డిపార్ట్మెంట్స్ అండ్ ఎక్స్పర్ట్స్ ప్రకారం టెక్నికల్ టర్మ్లో చెప్పాలంటే బాయిలింగ్ లిక్విడ్ ఎక్స్పాండింగ్ వేపర్ ఎక్స్ప్లోజన్ వల్ల ఇలా జరిగి ఉండొచ్చని చెప్తున్నారు. సింపుల్గా చెప్పాలంటే రియాక్టర్లో ప్రెషర్ పెరగడం వల్ల ఈ ఘటన జరిగిందని అంచనా వేస్తున్నారు. ఇది కేవలం అంచనా మాత్రమే. నిజానికి అక్కడ ఏం జరిగిందో ఇంకా తేలాల్సి ఉంది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.